ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ మాకు అంతగా రాదు, ఇంగ్లీష్ మేము మేనేజ్ చేయలేము, తెలుగులో ఏదైనా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకి, నేటివ్ లాంగ్వేజ్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి అప్ టు 6 lakhs వరకు శాలరీ వచ్చే విధంగా నెక్స్ట్ వేవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ కింద మీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చినా సరే లేకపోతే హిందీ వచ్చినా సరే ఈ ఉద్యోగాలను మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్, ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడగలరు. సో మనకి నెక్స్ట్ వేవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సేల్స్ కింద వస్తుంది. మీకు తమిళ్, తెలుగు, హిందీ ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. నెక్స్ట్ వేవ్ కంపెనీ వచ్చేసి ఎక్సామెజాన్, IIIT హైదరాబాద్ సంబంధించిన ప్రముఖులు వచ్చేసి ఈ యొక్క నెక్స్ట్ వేవ్ కంపెనీ స్థాపించడం అయితే జరిగింది. ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీ అనమాట. ఈ కంపెనీలో వివిధ రకాల ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ప్రజెంట్ మనకి ఈ జాబ్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరానికి వస్తే, మీకు ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటు ఇంటర్పర్సనల్ ఎబిలిటీ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ హార్డ్ వర్కింగ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో మీకు సేల్స్ మైండ్ సెట్ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ నెక్స్ట్ వేవ్ ఆఫరింగ్ టు ది పర్స్పెక్టివ్ లెర్నర్స్కి, తర్వాత మీకు సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు అడిషనల్ అడ్వాంటేజ్గా ఉంటుందన్నమాట. సో ఇటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. తర్వాత యాక్టింగ్ యాజ్ ఏ మెంటర్, గైడ్, బీయింగ్ విత్ పొటెన్షియల్ లెర్నర్స్ తోటి మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా గాయస్, ఈ పర్టికులర్ జాబ్కి మీరు వర్క్ ఏం చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ బట్టే మనం వర్క్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు మీకు వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ యొక్క కంపెనీ ప్రొవైడ్ చేసే స్పెసిఫిక్ ట్రైనింగ్లో మీరు వర్క్ ఏం చేయాలని దానికి సంబంధించిన వివరాలంతా వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం వర్క్ చేస్తే సరిపోతుందన్నమాట. సో తర్వాత శాలరీ విషయానికి వస్తే ఎర్న్ అప్ టు 6 lakhs per annum అనమాట. ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ బేస్ చేసుకొని మనకి అప్ టు 6 lakhs per annum తోటి వీళ్ళు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీకు స్కిల్స్ ఏమి ఉండాలంటే నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు, తమిళ్, హిందీ ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. మన యొక్క తెలుగు స్టేట్ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. దానితో పాటు గుడ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో మంచి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఇంగ్లీష్ దాంతోపాటు మీకు ఇంగ్లీష్ వస్తే అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. కరెంట్లీ వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ అయితే చేయడం. ఎవరైతే కంపెనీ బేస్ చేసుకుని రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు కంపెనీకి అయితే అప్పుడప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా అప్లై చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో బ్లాక్ కలర్ తోటి మనకి అప్లై నవ్ అనే ఆప్షన్, దాన్ని ట్యాప్ చేసి దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. వాళ్ళు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ కోసం మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే అప్లికేషన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడి ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఫైండ్ అవుట్ చేయవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.